కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ పిలిచారు లోపలికి పిలిచి అక్కడ దూరంగా టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద పాప హ్యాంగింగ్స్, చైన్, బ్రేస్లెట్, ఇంకో ఇదే రింగు సార్. ఇప్పటికి ఎంత భద్రంగా కాపాడుకుంటున్నారు. 24 years నుంచి నా చేయి మీద ఉంది సార్. ఇవన్నీ నాకు ఇచ్చేసారు ఖర్చులో కట్టి. అప్పుడు కూడా అడిగిన, ఒక్కసారి మాట్లాడతాను సార్, ప్లీజ్ నన్ను పంపి. లేదు మీరు వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళి బయట కూర్చోండి అన్నారు. అప్పుడు బాబు నేను ఇద్దరం వెళ్ళి బయట కూర్చున్నాం. ఇంకా అదే లాస్ట్ సార్ నేను చూడడం పాపని. ఇంకా మళ్ళీ నన్ను లోపలికి పంపించలే వాళ్ళు. అటు పక్కన ఒక రూమ్ ఉంది, అందులో సిద్ధార్థ రెడ్డి పడుకొని ఉన్నాడు. వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు అందరు లోపల ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, ఫ్రెండ్స్ అందరు పోతున్నారు, రిలేటివ్స్ అందరు పోతున్నారు. మమ్మల్ని మాత్రం బయటకు నెట్టేసిండ్రు. మీరు వెళ్ళి బయట కూర్చోండి అన్నారు. ఇంకప్పుడు బాబు కింద రిసెప్షన్లోకి వెళ్ళి అన్నయ్యలకి, వదినలకి అందరు కాల్ చేస్తే వాళ్ళు కొంతమంది ఏమో నైట్ వచ్చారు, కొంతమంది మార్నింగ్ వచ్చారు. మా పిఆర్ఓ గిరిధర్ని కూడా పిలిచాను, గిరిధర్ కూడా వచ్చాడు. గిరిధర్ వచ్చేసి ఆ రాత్రంతా లాన్లోనే కూర్చున్నాం సార్, కింద రిసెప్షన్ ముందరనే కూర్చున్నాం. వాళ్ళందరికీ రూమ్స్ అలాట్ చేసిండ్రు. మాకు ఒక రూమ్ ఇవ్వండి అన్నాను. పేమెంట్ ఏదైనా ఉంటే మేము పే చేస్తాము, ఒక రూమ్ ఇవ్వండి. అన్నయ్యలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, పడుకుంటారంటే రూమ్స్ లేవు మీకు అని అన్నారు. అక్కడే కిందనే రిసెప్షన్లోనే చైర్లలో పడుకొని ఉన్నాం సార్. అంటే అంత నిర్దయగా చూసిండ్రు మమ్మల్ని. పాపని లోపల పెట్టేసుకొని మమ్మల్ని అసలు కేర్ చేయలే. అసలు ఎక్కడ కూడా చిన్న రెస్పాన్స్ కూడా లేదు మాకు. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30, 11కి నన్ను పిలిచారు డాక్టర్ గారు. పిలిచి ఒక డ్రెస్ తీసుకురండి అమ్మా ప్రత్యూషకి అన్నారు. అప్పటికప్పుడు నేను బాబు వెళ్ళేసి అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టేసి నేను బాబు తార్నాకకి వెళ్ళి తొందర స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని కొద్దిగా బాగా చేయండి నా తండ్రి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్లో బయట మళ్ళీ డ్రెస్ తీసుకొని బయటకు వచ్చేసాం. 10:30 వరకు మేము హాస్పిటల్కి వచ్చేసి డాక్టర్ గారికి ఇచ్చేసాను డ్రెస్ ఇచ్చేసి తను తీసుకొని లోపల పోయిండు. మీకు ఎందుకు సార్, నేను 10:30కి డ్రెస్ ఇస్తే 11:30కి బయటకు వచ్చేసి ప్రత్యూష చనిపోయిందని చెప్పి అనౌన్స్ చేశాను. అక్కడే మీకు అర్థం కావాలా. 10:30కి నన్ను డ్రెస్ తీసుకురమ్మన్నారు, ఇచ్చేసిన. జస్ట్ 45 minutes 1 hourలో ప్రత్యూష చనిపోయిందని బయటకు వచ్చి మాకు చెప్పారు. మీరు ఇప్పుడే బాగుందన్నారు కదా సార్, నన్ను డ్రెస్ తెమ్మన్నారు కదా, చేంజ్ చేస్తున్నామన్నారు కదా, ఇప్పుడే తెమ్మంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? 11:30కి తింటే స్ట్రెచర్ మీద ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని 12:30కి బయటకు తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు పోలీస్ వాళ్ళు ఎంటర్ అయ్యిండు చనిపోయిన తర్వాత. వాళ్ళు నాకు 1:30కి అట్లా ఒక ఎండిన్ బాటిల్ ఉంటుంది కదా సార్, ఎండిన్ డబ్బా, పాయిజన్ డబ్బా, అది తీసుకొచ్చి చూపించారు. ఈ ఎండిన్ పాయిజన్ మాకు హిమాయత్ నగర్లో దొరికింది.